నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 9వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం 6:50 ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 1:33 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 4:41 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 3:07 నుంచి 4:49 వరకు. ఈ రోజు యమగండ కాలము ఉదయం 7:29 నుంచి ఉదయం 9:06 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుంచి తెల్లవారుజామున 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ ఇంట, శుక్రుడు 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఒత్తిడికి విముక్తి కలుగుతుంది. వైద్యానికి సంబంధించిన ఖర్చులు తగ్గే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారిని పూజించండి. నెయ్యి దీపాన్ని అమ్మవారి ఆలయంలో కనుక వెలిగించినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను సంచారం చేయడం వల్ల ఫలితాలు విద్యారంగంలో ఉన్న వారికి విజయం చేకూరుతుంది. ప్రేమలో విజయ సూచనలు, దాంపత్యంలో అనుకూలత కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసాని పఠించడము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ ఇంట, గురుడు 6వ ఇంట సంచారం చేయడం వల్ల ఫలితాలు స్థిరాస్తుల విషయంలో అనుకూలత కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. పరిహారంగా ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని ఈ రోజు యథాశక్తిగా చదివే ప్రయత్నం చేసుకోండి. శుభ ఫలితాలు పొందుతారు. నమస్తే.